ఆంధ్రకి సంబంధించి పోల్ పల్స్ సంస్థ సర్వే ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేసుకున్నాం. ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 51.2%, వైసీపీకి 42.8%, కాంగ్రెస్కి 3.6%, ఇతరులకు 2.4% ఓట్లు వస్తాయని అంచనా వేయడం. ఇందులో స్టూడెంట్స్లో 36.8% మంది వైసీపీకి, 54% మంది టీడీపీ కూటమికి, రైతుల్లో 43.6% మంది వైసీపీకి, 51.5% మంది టీడీపీ కూటమికి, బిజినెస్ పీపుల్ 39.2% వైసీపీకి, 56.4% టీడీపీ కూటమికి, నిరుద్యోగుల్లో 42.5% వైసీపీకి, 54.3% టీడీపీ కూటమికి, ప్రైవేట్ ఎంప్లాయీస్లో 45.2% వైసీపీకి, 50.6% టీడీపీ కూటమికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్లో 38.4% వైసీపీకి, 56.2% టీడీపీకి, డైలీ లేబర్లో 46.8% వైసీపీకి, 48.6% టీడీపీ కూటమికి, ఇతరుల్లో 44.3% వైసీపీకి, 47.6% మంది టీడీపీ జనసేన కూటమి వైపు మొగ్గు చూపుతున్నారన్నట్టుంది వీళ్ళు వేసినటువంటి అంచనా. దాంతోపాటుగా పార్లమెంటు స్థానాల పరంగా చూసుకున్నటువంటిప్పుడు కూడా ఎక్కువగా ఇక్కడ సీట్లు వైసీపీకే వస్తాయన్నటువంటిది వీళ్ళు వేస్తున్నటువంటి అంచనా. టోటల్గా అసెంబ్లీలో 98 నుంచి 104 దాకా టీడీపీ జనసేన కూటమికి, వైసీపీకి 54 నుంచి 60 దాకా 23 చోట్ల టైట్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నటువంటి ఈ సంస్థ వచ్చేటప్పటికి పార్లమెంటు స్థానాల్లో దాదాపుగా అంటే రాష్ట్ర జిల్లాల వారీగా కూడా ఇచ్చుకొచ్చారు. ఇందులో 18 సీట్లు టీడీపీ కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వస్తాయని, 50-50 వచ్చేది 1 సీట్ అన్నటువంటిది వీళ్ళు వేస్తున్నటువంటి అంచనా.